సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ పేరు? కనకయ్య. సార్ మొన్నే రీసెంట్గానే అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ దగ్గర 16,000 కోట్లు సంథింగ్ ఎంతో. సో బడ్జెట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఉచిత పథకాల గురించి మీరు ఏమన్నా ఎలాంటి సజెషన్లు ఇవ్వబోతారు గవర్నమెంట్కి ఏం చెప్పే అవసరం లేదు, పబ్లిక్ తెలిసిపోతే చాలు. పబ్లిక్ ఏముందంటే ఆయన జగన్ ఏం చేసాడు, పబ్లిక్ లేని వానికి పెట్టాడు, ఈయన డెవలప్ చేయాలని బిల్లు పెట్టాడు. బిల్లులో పర్వాలేదు, డెవలప్ అనేది ఉంటే పబ్లిక్ కూడా బాగుపడతారు, అందరూ బాగుపడతారు. మెయిన్ అది. ఉచిత పథకాలు ఎక్కువ అవడం వల్ల మిగతా వాళ్ళకి అందాల్సిన అందట్లేదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పేదవానికి అందితే చాలు, ఉన్నవాడికి అందే అవసరం లేదు. ఉచిత పథకాలు డబ్బు అనేది అప్పు తీసుకొచ్చిన పబ్లిక్ ముందుగా అవసరాలు తీరాలి, ఉపయోగాలు అందరికీ మంచిగా. లేనివాడు బాగుపడితే ముందుగా ఉన్నవాడు ఎంతో కొంత సర్దుకొని వెళ్ళిపోతాడు. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏం చెప్తారు మీరు? ఆయన ఇష్టం రావడం ఏంటంటే ఓడిపోయిన నారాజుపడ్డాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ గెలిచిన తర్వాత వస్తానని చూస్తుండు. ఎవరైనా ఏ సీఎం అయినా అట్లే చూస్తుండు, ఈయన కూడా అట్లానే. అసెంబ్లీకి రాకపోతే అధికార పార్టీ వాళ్ళు చేసే విమర్శలు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తారు. సో అలాంటప్పుడు జగన్ గారు చేసిన అన్ని తప్పులే అని చెప్పేసి వాళ్ళు మరొకసారి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. మంచిగా చేస్తే ఆయన కూడా కొంచెం చేసాడు. పబ్లిక్లో ఉంది కదా 50%, ఇంకా 50% ఈరా కాకుండా మళ్ళీ సార్ వస్తాడు. అలాగే సొంత కుటుంబంలో తల్లి చెల్లి మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటారు? అలాగే చాలామంది విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా కూడా వ్యక్తిగతంగా. సో ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ డాడీ సగం 50-50 అన్నాడు కాబట్టి ఇవ్వాలి. ఆమె కూడా కొంచెం ఏదో సహాయం చేయాలి. 50% ఇవ్వాల్సింది. ఎందుకంటే జనంలో అందరికీ ఉన్నది, ఈయనకే మొత్తం చెందకూడదు, ఆమెకు కూడా ఇవ్వాలి కాబట్టి. కూతురు కాబట్టి అది సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉంది, ఇవ్వాలి. అమ్మాయికి కూడా సగం ఇవ్వాల్సింది. ఎన్ని రోజులు ఉన్నా మనిషి తీసుకుపోనికి లేదు కాబట్టి కొంచెమైనా ఇవ్వాలి, ఆమెకు సగం % ఇవ్వాలి. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు, సమయం కేటాయిస్తున్నారు. సినిమా స్టార్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అన్న విమర్శలు నోరుమో ఇప్పుడు మూసుకున్నాయి. సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషించడం? పర్వాలేదు. పబ్లిక్లో కొంచెం ఉత్తేజం చేస్తుడు. ఆ పార్టీ గురించి కూడా డెవలప్ చేసాడు, సీట్లు వచ్చినాయి. పర్వాలేదు. బీజేపీ కానీ ఏ పార్టీ కానీ పబ్లిక్ కోసం మంచి చేస్తే చాలు. అలాగే అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి? వచ్చే 5 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో బాబు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి పక్కా అవుతుంది, డెవలప్ అవుతుంది. మాకు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కొంతమంది మీద కేసులు పెడుతున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయ్యారు. బోరిగడ్డ అనిల్ అవ్వచ్చు, మన సిరెడ్డి అవ్వచ్చు. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు? అది మామూలే సార్. సోషల్ మీడియా అనేది యూట్యూబ్లో వచ్చేటి అన్నీ అట్లే వస్తాయి. ఎవరు నమ్మేది నమ్ముతారు, చేసేవాడు చెప్తారు. పబ్లిక్ ఎవరు ఏం చేస్తారు అనేది అర్థమైపోతుంది. నువ్వు ఈ సోషల్ మీడియా పెట్టగానే ఆయన మాట నమ్మం కదా. అది రియల్ ఏందో నిజమేందో ఈ రోజుల్లో పబ్లిక్ తెలివి తక్కువ లేరు వాళ్ళు. అందరికీ అర్థమైపోతుంది. యూట్యూబ్ చదువుకుంటేనే యూట్యూబ్ చూస్తాం, అందరికీ అర్థమైపోతుంది. అంత మాత్రాన తెలంగాణ నుంచి కేసీఆర్ గారు, ఆంధ్ర నుంచి జగన్ గారు కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఫ్యూచర్లో? సెంట్రల్లో వస్తే ఎంపీ సీట్లు వస్తే చేస్తారు. ఈసారి కూడా రాలేదు కాబట్టి టైము వస్తా. అట్లా ఇప్పుడు చంద్రబాబుకి ఎట్లా వచ్చింది అవకాశం, అట్లా రావచ్చు. అట్లా కొద్దిగా టైము పబ్లిక్ ఇవ్వలేదు కదా, ఛాన్స్ ఇస్తే చేస్తారు కూడా రేపొద్దున. రేవంత్ రెడ్డి గారి పాత్ర గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ పబ్లిక్లో ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంటే ఫెయిల్ అయిపోయింది. చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. ఇంతవరకు రైతులకు కానీ పబ్లిక్ కానీ పథకాలు కానీ అమలు చేయలేదు. దానివల్ల ఆయన ఫెయిల్ అయినట్టు 100%. ఎందుకు హైడ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు? అసలు ఆయన ఏదో పబ్లిక్లో ఎలక్షన్ టైంలో చెప్పాడు కాబట్టి మూసీ కోసం, ఆ మూసీని చూస్తుడు. ఉన్న పబ్లిక్ మూసీలో పడిపోతున్నారు. ఇంకా పింఛన్ కోసం, ఇల్లు కోసం లేనోడు ఉన్నాడు. అలాంటి వానికి ఇవ్వాలి. ముందుగా కూల్చేస్తే నీకు వచ్చేది ఏం లేదు, అభివృద్ధి నష్టం తప్ప వచ్చేది ఏం లేదు. ఆయనకు పబ్లిక్లో పేరు పోయింది, 50% ఫెయిల్ అయిపోయింది. ఈయన ఫెయిల్ అయిపోయారు కరెక్టే అన్నారు. మరి ప్రతిపక్షం ఎందుకు పోరాడతలేదు దీని మీద? తారక రామారావు, కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎంత కొట్లాడుతుంది చెప్పండి. కొట్లాడండి, జైల్లో పెడతాం, పబ్లిక్ బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా. దానికోసం కొట్లాడితేనే కదా కేసులు పెట్టేది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా టీఆర్ఎస్కి? పక్క టీఆర్ఎస్లో సెకండ్ సారి ఈయన వస్తాడు. ఎందుకంటే పబ్లిక్ కేసీఆర్ ఏంది, ఈసారి చూద్దాం ఎట్లా ఉంది, నేను చేసిన తప్పులేంది, ఈయన ఎంతవరకు చేస్తాడో చూద్దామని ఓపిక పడుతుండే. కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని చెప్పేసి అవకాశాలు జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. వస్తుంది, పక్కా చేస్తాడు. ఈసారి వస్తే మాత్రం పక్క కేటీఆర్కి ఇస్తారు. మొత్తానికైతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాలు మారుతాయి అంటున్నారా మీరు? పక్క మారుతాయి. ఆంధ్రాలో చెప్పలేము కానీ అది పొత్తు పెట్టుకుంటే ఒకవేళ మారవచ్చు, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కూటమిలో. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ వస్తే ఎలాంటి మార్క్ చూపించబోతారంటారు?
చెప్పలేము వస్తే గ్యారెంటీ ఇస్తారా ఆయన ముఖ్యమంత్రి? అవన్నీ ఇవ్వచ్చు కానీ అంత అనుభవం లేదు. ఇంకా అనుభవం రావాలి, టైం పడుతుంది అంత రాలేదు. ఎందుకంటే చంద్రబాబు వాళ్ళు కూడా అంత ఈజీగా ఒప్పుకోరు కదా. ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 years పడుతుంది. అంతవరకు సీఎం గారికి ఉంటుంది అవకాశం వస్తుంది. ఇప్పుడు తనకైతే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితుల వరకు అయితే బాగానే ఉందని చెప్పేసి అంటారు. పర్వాలేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఆ సహాయం చేస్తాడు, 100% డెవలప్ అవుతుంది. లోకేష్ గారి పాత్ర ఎలా అనిపిస్తుంది మీకు ఐటీ మంత్రిగా? పర్వాలేదు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఆ సెంటర్లో ఉంది, పర్వాలేదు, చేస్తాడు ఎంతో కొంతవరకు. ఇక్కడ కేటీఆర్ చేసినట్టు ఆయన కూడా కొంత చేయగలుగుతాడు, చేస్తాడు, పబ్లిక్ డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఆ మొత్తం వెనకబడిపోయిందని మనం ఇప్పుడే 20 ఏళ్ళు వెనకబడి అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కొంచెం వరకు చేయగలుగుతాడు. 100% సహాయం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది.